హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఆన్ ద గో. ఇప్పటి వరకు అయితే చేసిన వీడియోస్లో ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఈ పొంగనాలు అనేది నేను బెంగళూరులో స్టే చేసేటప్పుడు నా రూమ్మేట్తో తినేదాన్ని. నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. 2 డేస్కి ఒకసారైనా సరే వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళము. నాకైతే ఇక్కడ చేసుకుంటుంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను అందుకే వీడియో షూట్ చేసుకున్నాను. అండ్ మీరు బేసిక్గా ఈ రెసిపీ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది దోసపిండి అండ్ అలాగే ఈ ప్యాన్ అయితే డీమార్ట్లో అవైలబుల్ ఉంది. విలో ఒక 200 అని వచ్చేస్తుంది. అండ్ మీరు దోస బోర్ కొట్టి దోశ తినాలని లేకపోతే, లేదు దోశలు అయితే ఎక్కువ తినేస్తున్నాము అని అనుకుంటే ఈ రెసిపీకి అయితే వెళ్ళండి. ఈ రెసిపీ అయితే మీరు ఒక 8 తిన్నా కూడా సరిపోతుంది. అండ్ అలాగే టేక్ మినిమం అమౌంట్ ఆఫ్ బ్యాటర్ అనమాట. ఎక్కువ అస్సలు నీడ్ అవ్వదు. చాలా సింపుల్ రెసిపీ ఇదైతే. ముందుగా కొంచెం ఆనియన్స్ అండ్ చాప్ చేసుకోండి. అండ్ దోసపిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. దాంట్లోకి సాల్ట్ అండ్ అలాగే కొంచెం జీరా అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలాగా ఆయిల్ ముందే ప్రీప్లేట్ చేసుకొని బ్యాటర్ని వేసుకొని 2 సైడ్స్ అయితే తిప్పుకుంటూ కాల్చుకోండి. అండ్ ఇవైతే వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే నేను టమాటో పుదీనా పచ్చడి అయితే చేశాను. దాని రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక గుప్పెడు పుదీనా అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి, వాటిని కొంచెం ముందుగా దంచుకొని ఉంచుకున్నాను. సో 4 to 5 అయితే టమాటోస్ తీసుకున్నాను. మనకి ఇండియాలో అయితే నాటు టమాటోలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ పచ్చడి అయితే 2-3 డేస్ ఉంటుంది. బట్ మనం తినేదానికి ఉన్న టేస్ట్కి ఒక్క రోజులోనే అయిపోతుంది. అండ్ అలాగే దీనికోసం బిఫోర్ మనం ఒక గుప్పెడు పల్లీలు అండ్ అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేపుకొని మిక్సీకి అయితే వేసేసుకోండి. దాంట్లోనే నానబెట్టిన చింతపండు ఒక కాయిన్ సైజులో వేసుకోండి. సో అది మిక్సీ వేసి పక్కన ఉంచేసి, అండ్ ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బల్ని దోరగా వేయించుకుంటూ దాంట్లోకి అయితే మీరు టమాటోస్ యాడ్ చేసుకోండి. అండ్ టమాటోస్ తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. సో ఇలా మగ్గితే టమాటో మీద ఉన్న తోలు వచ్చే వరకు మగ్గబెడుతూ ఉంటే టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. సో మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది, ఆర్ ఈవినింగ్ స్నాక్ ఇంకా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. ఈ టమాటో పచ్చడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. సో మల్టిపుల్ పర్పస్ యూజ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చేసుకొని పెట్టుకోవచ్చు మీ దగ్గర ఎక్కువ టమాటోస్ ఉన్నప్పుడు. సో ఇదైతే ప్రిపేర్ అవుతూ ఉంది. నేను మధ్యలో యాడ్ చేసుకుంటూ మూత పెట్టుకొని మగ్గనిచ్చాను బాగా. సో దీన్ని నెక్స్ట్ అయితే బ్లెండర్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ ఏదైతే ఉందో దాంట్లోకి యాడ్ చేసేసేయడమే. యాడ్ చేసి కొంచెం బరకగా తిప్పుకుంటూ వేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను. సో మీరైతే అలా చేయకండి, బరకగా వస్తే ఇంకా బాగుంటుంది పచ్చడి. అండ్ అలాగే ఈ పచ్చడిని మనం ఇంకా దోశలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి అయితే బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 16 నౌ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు డూ మోర్ వీడియోస్. అండ్ ఇలాగే నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీ దాకా రావాలంటే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి తాలింపు అన్నమాట. మనము చేసుకున్న ప్రతి పచ్చడిలోకి తిరుగుమాత వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకు పచ్చిశనగపప్పు ఎక్కువ వేసి తిరుగుమాత వేయడం అయితే అలవాటు. మీరు కూడా అలానే చేస్తారా? ఎవరైనా కుకింగ్ చేసే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఆ చట్నీని దాంట్లో వేసేసాను. ఒక 30 seconds అట్లాగా ఊరికే టోస్ట్ చేశాను. ఎక్కువ మంట అయితే ఉంచొద్దు, సో మాడిపోకుండా అయితే చేసుకోండి. ఈ చట్నీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.